ఒక అడవిలో ఒక నక్క మరియు ఒక కోతి నివసించేవి. నక్క చాలా తెలివైనది మరియు మోసపూరితమైనది. కోతి చాలా చురుకైనది మరియు సరళమైనది. ఒకరోజు నక్క ఆహారం కోసం వెతుకుతూ అడవిలో తిరుగుతుంది. అప్పుడు ఒక చెట్టు మీద ఒక పండిన మామిడి పండు కనిపించింది. పండు చాలా రుచిగా మరియు తాజాగా ఉన్నాయి. నక్క ఆ పండ్లను ఎలాగైనా సరే తినాలని అనుకుంది. కానీ ఆ చెట్టు చాలా ఎత్తుగా ఉంది మరియు నక్క ఎక్కడానికి వీల్లేదు. అదే సమయంలో ఆ చెట్టు మీద ఒక కోతిని నక్క చూసింది. కోతి ఆ పండ్లను కోసి తింటుంది. నక్కకు ఒక ఆలోచన వచ్చింది. అది కోతి దగ్గరికి వెళ్ళి మధురంగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఓ మిత్రమా కోతి, నువ్వు ఎంత అదృష్టవంతుడివి! ఇంత రుచికరమైన పండు నీకు దొరికాయి. నాకు కూడా కొన్ని పండ్లు ఇస్తావా అని అడిగింది. కోతి చాలా మంచిది మరియు నమ్మకమైనది. నక్క మాటలు విని జాలిపడింది. వెంటనే కొన్ని మామిడి పండ్లను కోసి నక్కకి ఇచ్చింది. నక్క ఆ పండ్లను చాలా ఆనందంగా తిన్నది. ఆ రోజు నుండి నక్క ప్రతిరోజు కోతి దగ్గరికి వెళ్ళి పండ్లు అడిగేది. కోతి కూడా ప్రతిరోజు కొన్ని పండ్లను నక్కకిచ్చేది. కొన్ని రోజుల తర్వాత నక్క కోతితో స్నేహం చేసింది. ఇద్దరు కలిసి అడవిలో తిరిగేవారు మరియు ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. ఒకరోజు నక్క కోతితో అంది, మిత్రమా కోతి, ఇక్కడ మామిడి పండ్లు త్వరగా అయిపోతాయి. మనం వేరే ప్రదేశానికి వెళ్తే అక్కడ ఇంకా ఎక్కువ పండ్లు దొరుకుతాయి. కోతి నక్క మాటలు నమ్మింది. ఇద్దరు కలిసి వేరే ప్రదేశానికి బయలుదేరారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత నక్క ఒక లోతైన గుంటను చూసింది. ఆ గుంట చాలా ప్రమాదకరమైనది. నక్క కోతిని ఆ గుంట దగ్గరికి తీసుకెళ్ళింది. మిత్రమా కోతి, చూడు, ఇక్కడ చాలా మంచి పండ్లు ఉన్నాయి. నువ్వు ఈ గుంటలోకి దిగి ఆ పండ్లను కోసుకొనిరా అని నక్క కోతితో చెప్పింది. కోతి నక్క మాటలు నమ్మి ఆ గుంటలోకి దిగింది. కానీ ఆ గుంట చాలా లోతుగా ఉండడం వల్ల కోతి తిరిగి రాలేకపోయింది. కోతి సహాయం కోసం నక్కను పిలిచింది. కానీ నక్క కోతికి సహాయం చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. నక్క కోతిని మోసం చేసిందని కోతికి అప్పుడు అర్థమైంది. తన స్నేహితుడిని నమ్మినందుకు కోతి చాలా బాధపడింది. అదృష్టవశాత్తు కొంత సమయానికి అటుగా ఒక వేటగాడు వచ్చాడు. కోతిని గుంటలో చూసి అతడు దాన్ని బయటకు తీశాడు. కోతి జరిగిన విషయం అంతా వేటగాడికి చెప్పింది. నక్క చేసిన మోసానికి వేటగాడు చాలా కోపగించుకున్నాడు. మరుసటి రోజు వేటగాడు నక్క కోసం ఒక ఉచ్చును ఏర్పాటు చేశాడు. నక్క ఆహారం కోసం వెతుకుతూ ఆ ఉచ్చులో చిక్కుకుంది. నక్క తన తప్పును తెలుసుకొని చాలా బాధపడింది. తన స్నేహితుని మోసం చేసినందుకు తగిన శిక్ష అనుభవిస్తున్నానని అనుకుంది. కొంత సమయానికి కోతి అటుగా వచ్చింది. ఉచ్చులో చిక్కుకున్న నక్కను చూసింది. కోతికి నక్క చేసిన మోసం గుర్తుకు వచ్చింది. కానీ కోతి మంచి మనసు కలది. అది నక్కను చూసి జాలిపడింది. వేటగాడిని పిలిచి ఆ ఉచ్చు నుండి నక్కను విడిపించమని కోరింది. వేటగాడు కోతి మంచి మనసుకు సంతోషించాడు మరియు నక్కను విడిచిపెట్టాడు. నక్క తన తప్పును తెలుసుకొని కోతికి క్షమాపణ చెప్పింది. అప్పటి నుండి నక్క తన దుష్ట బుద్ధిని విడిచిపెట్టి మంచిగా ఉండడం మొదలుపెట్టింది. కోతి మరియు నక్క మళ్ళీ మంచి స్నేహితులుగా కలిసి జీవించాయి. ఈ కథలో నీతి ఏమిటంటే మోసం చేయడం చాలా తప్పు. మనం ఎప్పుడు ఎవరిని మోసం చేయకూడదు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఒకరికొకరం సాయం చేసుకోవాలి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.